నిన్న రాత్రి ఎపిసోడ్ అయిపోయినప్పటి నుంచి అదే టాస్క్ అయిపోయినప్పటి నుంచి హౌస్లో అందరూ పడుకునేదాకా ఏం ముచ్చట్లు పెట్టుకున్నారు. చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ ముచ్చట్లు ఏం లేవు. ఒకటి, తనుజ బర్నీ గారి మీద అలిగింది. ఎందుకు అలిగింది? రీతు ఒకటి మేనిఫెస్ట్ చేస్తా డిమాండ్ పవనాలకి ఎక్స్ప్లెయిన్ చేసింది. మరి అది ఆయనకి ఎక్కనట్టుగా అనిపిస్తుంది. అసలు ఏం చెప్తుంది, ఆయనకి ఏం ఎక్కలేదు. అట్నే టాస్క్ అయిపోయిన తర్వాత ఈ టీము ఆ టీము ఏ టీము ఎట్లా ఎందుకు కదా అని కొన్ని ముచ్చట్లు పెట్టుకున్నారు. సో దాని గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటుగా యాజ్ యూజువల్గా ప్రతిరోజు జరిగే మేధావుల సమావేశం జరిగింది. దానిలో తేలిన ప్రతిపాదనలు ఏంటి అన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకొని పాతలు ఒక లైక్ కొట్టి కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. అట్నే హైప్ ఉంది కదా, హైప్ ఇయ్యి ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయరు www.swatipickles.com. ఓకేనా, రైట్, కంటిన్యూ చేద్దాం. ఏం లేదబ్బా, టాస్క్ అయిపోయిన తర్వాత దివ్యానికిత వీళ్ళతో అంటుంది అక్కడ లోపలికి, ఇదే ఏమంటారు, ఖర్చీపులు ఉన్నాయి కదా గ్రీన్ కలర్ అన్నీ లోపల పెట్టమన్నారు కదా, కథ మీ టాస్క్ నుంచి అవుట్ అన్నారు కదా, లోపల పెట్టేసి బయటకు వస్తున్న టైంలో దివ్యానికితకి అక్కడ కళ్యాణ్ వాళ్ళు ఉంటారు. 2 టాస్కులు గెలిచిన వాళ్ళు మమ్మల్ని ఆపోజిషన్లో మీరు చాలా స్ట్రాంగ్ అని చెప్పి తీసేసినందుకు ఆనందపడాలనా, లేదంటే తీసేసినని చెప్పి బాధపడాలని అర్థమైతే లేదు. అంటే అందుకే తీసేసే ముందు పొగిడి తీసేస్తారు, ఊరికనే తీసేస్తే బాధపడతారు కదా. భరణాన్న అసలు ఇంకా ఇప్పటికీ చెప్తారు కళ్యాణ్ ఏమంటే, భరణాన్న ఇంకా ఆటలోకి దిగలేదు, దిగితే ఇంకో రేంజ్ ఉంటుంది, ఆయన ఆటలోకి దిగితే ఇంకో రకంగా ఉంటుంది. ఇప్పుడు రైట్ లెఫ్ట్ కూడా బలంగా ఉన్నాయి. అంటే రైట్ లెఫ్ట్ ఏంటంటే దివ్యానికిత అండ్ శ్రీచ వీళ్ళు కూడా బలంగా ఉన్నారు. నువ్వు బ్రెయిన్లో స్ట్రాటజీలు ఆలోచిస్తావు, ఆమె ఏమో చాలా స్పీడ్ ఉంటుంది. సో ఇవన్నీ మేము ఆలోచించినాం, ఆయన చాలా స్ట్రాంగెస్ట్ ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ ఉన్న పర్సన్ కాబట్టి మేము తీసేసినాం అని చెప్పి చెప్తున్నారు. వీళ్ళు ఫుల్ ఖుషిలో ఉన్నారులే. వీళ్ళేమి డిస్కస్ చేస్తారు తెలిసి, తర్వాత భరణాన్న దివ్యానికిత శ్రీజ ముగ్గురు కూర్చున్నప్పుడు వాళ్ళు చేసిన తప్పేమో అనిపించలేదు. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ ప్లేస్లో మనం ఉన్నా కానీ వాళ్ళ టీంనే తీసేస్తాం, ఎందుకంటే వాళ్ళే స్ట్రాంగ్ ఉన్నారు కదా. అది డిస్కషన్ అన్నట్టు. ఆ తర్వాత కళ్యాణ్ ఇమాన్యుల్ వీళ్ళు మాట్లాడుకుంటారు. మాట్లాడుకోవడం కదా, భరణాన్న దగ్గర పోయి సారీ చెప్తారు. సారీ అన్న అంటే ఏం పర్లేదురా, ఏం పర్లేదు, అదేముంది ఆట, గేమ్ ఈజ్ గేమ్ అన్నట్టుగా చెప్తాను అనమాట. ఇక దివ్యానికిత ఫస్ట్ వీకే ఇన్ని దానిలో నుంచి లేపేస్తున్నారు. ప్రతి దగ్గర ఇమ్యూనిటీ దగ్గర లేపేస్తారు, క్యాప్టెన్సీలో లేపేస్తారు, టాస్కుల్లో లేపేస్తారు, ప్రతి దగ్గర కూడా లేపేస్తున్నారు అని అంటుంది. మరి వచ్చిందమ్మా అని చెప్పి, వచ్చిందండి వయ్యారి అని చెప్పి హారతులు బట్టి రావమ్మ మహాలక్ష్మి కెప్టెన్గా అమ్మ ఇమ్యూనిటీగా అమ్మ అని ఇస్తారా ఇయర్గా. అసలే బెనిఫిట్ తోటి వచ్చింది, అడిషనల్ బెనిఫిట్ 3 వారాలు చూసి వచ్చిన తర్వాత ఆమెకు బెనిఫిట్స్ ఇస్తారా? ఎవరైనా ఆపడానికి ట్రై చేస్తారు. సరే, కళ్యాణ్ అంటాడు ఫిజికల్గా మెంటల్గా మీ టీం చాలా స్ట్రాంగ్ ఉంది అందుకని చెప్పి తీసేసిన అంటారు. ఆ తర్వాత రీతు డిమాండ్ పవన్ వీళ్ళిద్దరు మాట్లాడుకునేది చూపిస్తారు మనకి. చాలా కొంచెం లెంత్ డిస్కషన్, కట్టు లెక్క చూపిస్తారు అన్నట్టు. కన్ను వందు రెజ్యూమ్ ఇక్కడ రీతుని చూపిస్తారు, అటు డిమాండ్ని చూపిస్తారు, కట్ చేస్తే కళ్యాణ్ని వాళ్ళని చూపిస్తాడు, మళ్ళీ కట్టు ఒరకట్టు అవన్నీ డిస్కషన్స్లో అట్లా చెప్పడానికి మనకు కాదు కాబట్టి ఆ ముచ్చటకి ఈ ముచ్చటకి చెప్తున్నా, రైట్. ఇక రీతు డిమాండ్ పవనాలు ముచ్చట పెట్టుకునేది ఏంటంటే, ఈమె ఇండైరెక్ట్గా మన సంచాలక్ కదా, పర్మనెంట్ సంచాలక్ ఫర్ దిస్ వీక్ కదా. 2 సార్లు క్యాప్టెన్ అయిన తర్వాత సంచాలక్ అయిపోతే ఏం చేస్తారు? సార్లే మా సంబడం, నువ్వు ఆల్రెడీ 2 సార్లు క్యాప్టెన్ అయినా, ఇక నీకు మళ్ళీ క్యాప్టెన్సీ ఇస్తావు అనుకుంటున్నావా? నెవర్ ఎవర్. సరే, అందుకని చెప్పి సంచాలక్గా పెట్టేసాడు. కంప్లీట్గా పర్ఫార్మెన్స్ స్కోప్ లేకుండా ఇడిచిపెడుతుండే, అంటే ట్రై చేస్తుండే బిగ్ బాస్ మామ. అలాంటి ఫుల్ హైలైట్ అయిపోయింది కదా పోయిన వీక్, కాబట్టి చాలమ్మా మాకు ఇంకో కంటెస్టెంట్ కూడా హైలైట్ కావాలిగా, అందుకే కళ్యాణ్ని లేపుతున్నాగా. నేను స్టార్ట్ చేసే ముందు ఒక పాయింట్ చెప్దాం అనుకున్నాబ్బా. నేను ఎపిసోడ్ రివ్యూలో భరణి అన్న ఎందుకు గివప్ చేసిండు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన రాకుండా ఫిజికల్ టాస్క్ అన్నప్పుడు శ్రీజాని దివ్యానికితని మామూలు అది కరెక్ట్ కాదు కదా, ఏంది ఆయన కూర్చుండి సపోర్ట్లు కొడతాడని చెప్పి నేను రీల్ కూడా షార్ట్ కూడా చేసిన. దానికి చాలామంది కామెంట్ ఏం పెట్టారంటే నువ్వు లైవ్ చూడలేదని. ఆ లైవ్ అంటే ఆ టాస్క్ జరుగుతున్న సెకండ్ టాస్క్ జరుగుతున్న లైవ్లో ఆ టాస్క్ వస్తున్న టైంలో మనకి ఎపిసోడ్ వచ్చింది, ఎపిసోడ్ చూసి చేసిన. అండ్ నాకు ఆల్రెడీ తెలుసు అన్నకి చేతికి ఇంజురీ ఉందన్న సంగతి తెలుసు. అండ్ నామినేషన్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ టాస్క్లో కూడా వాళ్ళనే ఎందుకు పంపడానికి ట్రై చేసిండు, వాళ్ళకే స్కోప్ ఎందుకు ఇచ్చిందంటే వాళ్ళు నామినేషన్లో ఉన్నారని చెప్పి ఇచ్చిందన్న సంగతి కూడా తెలుసు. కానీ అది కరెక్ట్ కాదు, యాజ్ ఎ లీడర్ అట్లా తీసుకోవద్దు డెసిషన్ అనేది చెప్తున్నా. నాకు నేను ఎపిసోడ్ రివ్యూ కింద ఎవరో కామెంట్ పెడితే కూడా నేను అదే కామెంట్కి రిప్లై ఇచ్చి అది పిన్ చేసి పెట్టినా. అది నేను మిస్టేక్గా చెప్పలే, కావాలనే చెప్పిన. ఎందుకంటే భరణ్ టీమ్ లీడర్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఛాన్స్ తీసుకోవాలి. ఇప్పుడు హరీష్కి ఆ ఛాన్స్ లేదు ఆ టాస్క్ ఆడడానికి, ఎందుకంటే అంటే నేనే ఆడతాను, నేను హోల్డ్ చేయడానికి ఉంటా అని చెప్పి ఆ బాల్ టాస్క్లో తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే టీమ్ లీడర్ తనుజ కాబట్టి, ఇక్కడ టీమ్ లీడర్ ఈయననే కాబట్టి వాళ్ళకి సర్ది చెప్పి, అమ్మా మీరు నామినేషన్లో ఉన్నారు కరెక్టే, అందరం కలిసి ఆడదాం, ఇందులో కూడా నేను పోతే ఏంటంటే గెలవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, అది ఫిజికల్ టాస్క్, నేను పోతే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఇద్దరు పోయిరు అనుకో వర్కౌట్ కాదు, ఒకరు అటాక్ చేయడానికైనా, ఒకరికి తప్పించడానికి, ఒకరు కన్ఫ్యూజ్ చేయడానికైనా ఉండాలి కదా అని మాట్లాడుకొని పోయేది ఉండే. ఇప్పుడు ఈ టాస్క్లో పర్ఫార్మెన్స్ చూపించుకోవాలని నామినేషన్ ఉన్నామని వాళ్ళు పోతా అంటే, ఈ టాస్క్కి పోయి ఓడిపోతే ఇడికే బిస్కెట్ అవుతాము. అదే ఇక్కడ నేను పోతే ఇది గెలిస్తే కంటిన్యూషన్లో ఉంటుంది, అప్పుడు మనం రిస్క్ చేయొచ్చు అని చెప్పి పోవాలి, ఆడాలి.
కంటెండర్ అవ్వాలి, కెప్టెన్ అవ్వాలి, కెప్టెన్సీ దాకా పోవాలి, ఆ రౌండ్ దాకా టీంని పట్టుకొని పోవాలి. అప్పుడు అందరికీ స్కోప్ ఉంటుంది. అప్పుడు నామినేషన్లు ఉన్నందుకు కూడా ఎంతో కొంత యూజ్ ఉంటుంది. సర్లే ఇవన్నీ పక్కన పెడితే ఏది చెప్పినా ఆపోజిట్గా చెప్పేటోళ్ళు ఉంటారు, పాజిటివ్గా చెప్పేటోళ్ళు ఉంటారు. అండ్ నేను కూడా అన్నీ కూడా తీసుకుంటున్నా. నేను ముందు లెక్క కాదబ్బా, చాలా పారదర్శకంగా, చాలా ట్రాన్స్పరెంట్గా, క్రిస్టల్ క్లియర్గా ఉన్నా ముందుకంటే. నాకు చాలా నేను ఒక వీడియో చేసి పెట్టిన ఒక ఫ్యూ డేస్ బ్యాక్, గుర్తుందో లేదో, అన్నీ ఇడిచిపెట్టిన బై. రాగద్వేషాలు, భావోద్వేగాలు ఇటన్నీ ఇడిచిపెట్టిన. అఫ్కోర్స్ ముందు నుంచి కూడా మనకు పెద్ద ఉండే అనుకో, మనం కామెడీగానే తీసుకుంటాం అంతా. అసలు బిగ్ బాస్నే కామెడీగా తీసుకుంటాం కానీ ఓకే. కానీ చెప్తున్నా, నేను ఎవరికి ఫేవరెటిజం చూపిస్తలే, ఎవరికి నెగిటివిటీ కాదు. అక్కడ తీసుకోవాల్సిన డెసిషన్ రైట్ ఏంది రాంగ్ అని చెప్తున్నా అంతే. రైట్, ఇక్కడ ఈ పాయింట్ అందుకే చెప్తున్నా. నేను చూడలేదు అనుకోను, లేదంటే నేను లైవ్ అబ్జర్వ్ చేయలేదు అనుకోను. లైవ్ అబ్జర్వ్ చేయకపోతే తెలియదా అబ్బా బర్నీ అని ఎందుకు పంపించుంటాడు. అండ్ 2 రీజన్స్ ఆయన లైవ్లో కూడా చెప్పిండు. ఇప్పుడు నైట్ మిడ్నైట్ ముచ్చటలో కూడా వాళ్ళ మేధావుల సమావేశంలో ఏం చెప్తున్నారంటే, 1 చెయ్యి మంచిగా లేదు, 2 అంటే ఫస్ట్ పాయింట్ నామినేషన్స్ అన్నారు కాబట్టి, సెకండ్ పాయింట్ నాకు ఇప్పుడిప్పుడే హీల్ అవుతుంది కాబట్టి, 3వ పాయింట్ కూడా ఒకటి చెప్తాడు అబ్బా. 3వ పాయింట్ ఏందో చెప్తాడు ఆగురి. రాసిన 3 పాయింట్ల కింద రాసిన. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ అని రాసిన అది 3వ పాయింట్ ఏంటంటే, అక్కడ కార్డ్స్, అక్కడ ఉన్న కార్డ్స్లో కంటెండర్ అనే కార్డు లేదు కాబట్టి, సరే ఈ ఫుడ్ కార్డు, మటన్ కార్డు, చికెన్ కార్డు అవన్నీ ఉన్నాయి కదా, ఏం కదా పొంతి అని చెప్పి పంపించిన అని చెప్పిండు. సెకండ్ టాస్క్లో ఎందుకు అమ్మాయిలు పంపించిన అంటే రైట్. అయితే ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత వీళ్ళు కంటిన్యూగా మాట్లాడుకుంటూ ఉన్నారు, రీతు అండ్ ధీమాన్ పవన్. ఇక్కడ రీతు ఏమంటుందంటే, తన పాయింట్ చెప్తుంది. తన విషయం ఏంటంటే, 4వ వారం క్యాప్టెన్ రీతు అవ్వాలని. రీతు క్యాప్టెన్ ఫోర్త్ వీక్ రీతు ఫోర్త్ వీక్ అని ధీమాన్ పవన్కి చెప్తుంది. నేను చెప్పిన కదా, ఫస్ట్ వచ్చినప్పుడు చెప్పిన కదా, 4th వీక్ నేనే అవ్వాలని అనుకున్నా అని చెప్పిన కదా. ధీమాన్ పవన్ సంచాలక్ కదా, ఏమన్నా కొంచెం ప్లస్ అట్లా చూస్తాడని. అఫ్కోర్స్ ఇవాళ కూడా చూసిండు కొంచెం వరకు, కానీ ఇంకా కూడా చూస్తాడని అంటుంది. ఇప్పటికీ ఛాన్స్ ఉంది కదరా నీకు, నో ప్రాబ్లం, ఇంకేముంది, నీకు ఛాన్స్ ఉందిగా, నువ్వు ఉంటావులే, బ్యాలెన్స్ చేయి, బాగా బిలీవ్ చేయి, గట్టిగా బిలీవ్ చేస్తే అయిపోద్ది, నువ్వు బాగా ఆడు అని చెప్పి మనోడు చెప్తున్నట్టు. మేమే గెలుస్తాం అనుకున్నాను రా, కిక్అవుట్ వస్తే మేము రెడ్ టీం తీసేద్దాం అనుకున్నాం, మేమే గెలుస్తాం అనుకున్నాం అని చెప్పి రీతు చెప్తుంది. ఎందుకంటే హరీష్ అంత టఫ్ ఇచ్చిండు. కళ్యాణ్ పడాలా, హరీష్ ఆ టైర్ల టాస్క్లో చాలా టఫ్ ఇచ్చిండు, కానీ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి అసలు ఆ పెద్ద టైర్ల జోలికి పోకుండా ఉంటే అయిపోయేది. అండ్ తిప్పిపెట్టిన టైర్ల దగ్గరనే అక్కడనే ఆగిపోతే అయిపోయేది. అతను ఎంత క్విక్గా అయితే చేస్తుండో ఇతను అంత, అంటే యాక్చువల్లీ హరీష్ చాలా క్విక్గా చేసిండు, కాకపోతే అలసిపోయిండు, దమ్ముకు వచ్చేసిండు, మొసొచ్చింది. ఇక ఇడిదిక్కు కళ్యాణ్ కూడా అయిపోయింది, బ్యాటరీ కథం, ఆగిపోయారు, ఇద్దరు కూడా ఆగిపోయిన సిచ్యువేషన్ వచ్చింది. కానీ అది ఏంటంటే కరెక్ట్గా ఇంకో 2 టైర్లు ఈయన మార్చేసుకొని కూర్చుండి అక్కడ ఎక్కడన్నా హోల్డ్ చేసే ప్రయత్నం, అంటే హోల్డ్ చేయొద్దు అని చెప్పారు కాబట్టి అది ఒక పెద్ద కన్ఫ్యూజన్ అయిందిలే, దమ్ముకొచ్చి వాళ్ళే ఆగిపోవాలని. లాస్ట్కి అయితే టైర్ వేసి వస్తారు కదా, ఆయన ఫిజికల్గా పట్టుకోకుండా టైర్ పెట్టి వత్తడం అట్లా చేసి ఇద్దరు ఒకరికొకరు ఆపేసుకున్నారు. కానీ సో మేమే గెలుస్తామని అనుకున్నాం అంటే, అఫ్కోర్స్ నేను కూడా అనుకున్నా మీరే గెలుస్తారేమో అని. అండ్ లాస్ట్లో వీడు ఆ హోల్డ్ చేసి పెట్టడం, ఫస్ట్లోనే అది పాటిస్తే బాగుండదు, హోల్డ్ చేసి పెట్టడం వల్ల ఈజీగా అయిపోయింది అన్నట్టుగా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత పెద్ద టైర్లు ఎందుకు తీస్తున్నారో వాళ్ళు, కసి వచ్చేస్తుందా, కసి వచ్చింది, అదే మీన్ దమ్ముకు వచ్చేసిందని అంటాడు అనమాట. పెద్ద టైర్ల అసలు ఎవడరా జోలికి పోమంది, పెద్ద టైర్ల జోలికి, అంత పెద్దవి చిన్న చిన్నవి మార్చుకొని సపరేట్గా అయిపోయేది, డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఉంది కదా ఇక్కడ అన్నట్టుగా చెప్తుంది. ఆ తర్వాత ఎవరేమనుకుంటున్నారు, ఎవరు గెలిచే వాళ్ళు అనుకుంటున్నారు, ఎవరు గెలిస్తే ఎవరిని కిక్అవుట్ చేసేస్తారు అనుకుంటున్నారని మంజులు, కళ్యాణ్ వీళ్ళని అడుగుతూ ఉంటారు అన్నట్టు. మేమైతే అనుకోలేదు, వస్తే చేస్తే చెప్తే అన్నట్టుగా అంటుంది రీతు. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి బర్నీ అన్న, ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మాట్లాడుకున్నారు వీళ్ళు. బర్నీ అన్నకి హరీష్కి పడితే భలే ఉండు, హరీష్ వర్సెస్ బర్నీ అన్న కరెక్ట్గా ఉండేది, అంటే ఇద్దరికి దమ్ము వచ్చేది ఫుల్గా, ఈ దివ్యనికితో కూడా ఫుల్ దమ్ము వస్తుంది, వస్తుంది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు అన్నట్టు. ఆఫ్ కోర్స్ ఆమె కొంచెం ఫిట్ పర్సనాలిటీ కాదు, హైట్ పర్సనాలిటీ, కానీ ఫిట్ పర్సనాలిటీ కాదు. అయితే ఫిజికల్గా అంటే స్ట్రాంగ్గా ఇచ్చే కైండ్ ఆఫ్ కాదు, కానీ కొంచెం ట్రై చేస్తుంది. ఇప్పుడు బలం ఉందా లేదా అని కాదు, బరిలోకి దిగిన తర్వాత ఎలక కూడా ఈయనకి అంత బలం ప్రదర్శిస్తుంది. ఎందుకంటే ఆ బరిలో ఉన్నప్పుడు ఆ ధైర్యం వస్తుంది, ఆ ఫైటింగ్ స్పిరిట్ వస్తుంది, కాబట్టి ఆటోమేటిక్గా వస్తుంది బలం. అది రీతు సుమన్ శెట్టి అన్నతో కామెడీ చేస్తుంది. సుమన్ శెట్టి అన్న వచ్చి అంటుండంట, సుమన్ శెట్టి అన్న కామెడీ చేస్తున్నాడు అన్నట్టు, రేపు ఎట్లనో ఏం చేస్తామో అసలు ఎట్లా ఆడతామో ఏందో అన్న అని చెప్పి సుమన్ శెట్టి అన్నకి రీతు అంటారట. సుమన్ శెట్టి అన్నాడట, ఓ ఉన్నావా నువ్వు ఇంకా, రేపు మీ టీం ఉందా ఇంకా అని అన్నాడట. అది కామెడీగా చేసుకుంటే చెప్తున్నాడు, అన్న సుమన్ శెట్టి అన్న చూడు మా టీం ఉందా అని అంటున్నాడు, తీసేసింది ఎవరి టీం అన్న, మా టీం ఎందుకు ఉండదు అన్న అని కూడా కామెడీ చేస్తారు. ఇక ఆ తర్వాత రీతు, కళ్యాణ్, ఇమాన్యులు, శ్రీజ వాళ్ళంతా ముచ్చట పెట్టుకుంటారు టాస్క్లో, నువ్వు బాగానే అంటే నువ్వు బాగానే అది ఇది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత బర్నేనా
సుమన్ శెట్టి వీళ్ళు మాట్లాడుకుంటూ రాము గురించి ఇది చాలా టఫ్ టాస్క్ అసలు, రాము చాలా కష్టపడ్డాడు, బాగా కష్టపడ్డాడు, వాడు భలే ఫైట్ ఇచ్చిందని చెప్పి సుమన్ శెట్టి అని చెప్తుండన్నట్టు. టీమ్ లీడర్ అంటే మంచి టీమ్ లీడర్ అబ్బా సుమన్ శెట్టి అన్న. వాళ్ళ టీంలో వాళ్ళకి ఏది కావాలని ఉరికొచ్చేటట్టుగా నేచర్ ఉంది అని మెచ్చుకుంటాను చూడు. ఇక్కడ రాము చాలా కష్టపడ్డాడు, సూపర్. అంటే ఇక్కడ బర్నన్ నుండి ఈ టాస్క్కి స్టామినా ముఖ్యం, చాలా బాగా ఉండాలి అంటే వాడు బక్కుడైన భలే ఫైట్ ఇచ్చిండన్న, భలే ఫైట్ ఇచ్చిండని అంటే నిజంగా బాగా ఫైట్ ఇచ్చిందని రాము అక్కడికి వస్తే రాముతోడు బర్నీ అన్న కూడా చెప్తున్నాడు, చాలా టఫ్ ఫైట్ ఇచ్చావు రాము, చాలా కష్టపడ్డావు, బాగా ఆడినావు అని చెప్పి చెప్తున్నాడు. ఆ తర్వాత ఇమాన్యులు, దివ్యనికిత, కళ్యాణ్, శ్రీజ మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. మేమేదో స్ట్రాటజీలు వేస్తున్నామని చెప్పి మీరు అనుకుంటారు, స్ట్రాటజీలు అంటే మీ స్ట్రాటజీ తప్పైంది అది ఇదని డిస్కషన్ వచ్చింది. ఇదంతా ఏంటంటే తర్వాత మళ్ళీ మేధావుల సమావేశంలో ఈ టాపిక్ వస్తుంది. అండ్ ఈ తర్వాత రాము బాగా ఫైట్ అయిపోయింది కదా. శ్రీజ అండ్ ఫ్లోరా మాట్లాడుకుంటూ ఉంటారు, మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడుకున్నారు అన్నట్టు. కంఫర్టబుల్గా తనకి వచ్చిన భాషలో ఫ్లోరా మాట్లాడుకుంది శ్రీజతోటి. శ్రీజ యాక్చువల్లీ ఫ్లోరాది మదర్ టంగ్ హిందీ అనుకుంటా కదా, హిందీ ఇంకా పర్ఫెక్ట్ మాట్లాడుకుంటుందేమో. అయితే ఇక్కడ ఏమంటుందంటే శ్రీజ కొంచెం మేనిఫెస్ట్ చేస్తుంది, కొంచెం చెప్తాంది, కొంచెం కళ్యాణ్కి రాక ఛాన్స్ వచ్చింది, కళ్యాణ్ బాగా ఆడింది కంటే నిరూపించుకున్నాడు, వాడికి ఛాన్స్ రాలేదు, చాలా బాధపడ్డాడు, మేము కూడా అనుకున్నాం ఛాన్స్ రాలేదు, నిరూపించుకోవడానికి ఛాన్స్ రాలేదు, ఇక నిరూపించుకోవడానికి ఛాన్స్ వచ్చింది, వాడు నిరూపించుకున్నాడు. ఒకవేళ ఏదన్నా క్యాప్టెన్సీ దగ్గర ఏమైనా సపోర్ట్ సిస్టమ్ ఉంటే సపోర్ట్ ఇవ్వాల్సి వస్తే కనుక ఫ్లోరా గారు మీరు ఇవ్వండి అని మొత్తం ఇంగ్లీష్లో అంటే, అయ్యో నేను ఖచ్చితంగా ఇస్తాను. నాకు ఫ్లోరా గారు చాలా బాగా నచ్చుతున్నారు అబ్బా డే బై డే. ఎందుకు తెలుసా, ఆమె అంటే నాకే అన్నీ కావాలి, నేనే ఉండాలి, నాకే ఇది, నాదే ఇది, ఇవన్నీ ఏం లేవబ్బా. అసలు చాలా గెలుపు ఓటములు కూడా ఆమె బ్రెయిన్కి ఎక్కాయి. గమ్మతుంటుంది అబ్బా మనిషి. ఇమ్యూనిటీ ఎక్కది, నామినేషన్ ఎక్కది, ఏది ఎక్కది, ప్లెయిన్ పర్సనాలిటీ. అంటే జీవితంలో అన్నీ చూసేసినాం, అంతా అయిపోయింది, నా లైఫ్లో ఎంత పీస్ఫుల్నెస్సే కావాలి అన్నట్టు శాంత స్వరూపంతో కనబడుతూ ఉంటుంది. ఎప్పుడు చూడు శాంతంగా ఉంటుంది, ఏముండదు. ఏమన్నా చిన్న చిన్న సంజనాకతో కలిసి చిన్న చిన్న అల్లరి పనులలో సపోర్ట్ చేస్తుంది తప్ప అంతకుమించి ఇంకేం లేదు. భాష రాక కావచ్చు, అది కూడా ఉంటుంది. భాష రాక ఇక్కడ మనం అనువుగాని చోట మనం అదికుటన్న మాట అనవద్దురంటనన్న వేమన్న గారి మాట అన్నట్టుగా ఆమె సైలెంట్గా ఉంటుందేమో అని కూడా నాకు అనిపిస్తుంది. రెండు ఉంటాయి ప్రతి పర్సన్లో 2 ఆప్షన్స్ ఉంటాయి కదా, ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక మేధావుల సమావేశం అంతా మేధావులది. ఆ తర్వాత బర్నన్న మీద అలిగిన తనజ కథ ఉంటుంది ఒకటి, అంతే. మిగతా అన్ని మేధావుల సమావేశంలో వ్యాలిడ్ పాయింట్స్ ఎక్కువ మాట్లాడుకుందాం. ఇక మిగతా టైం అంతా వాళ్ళు చేసుకునేది ఏం తెలుసా, నువ్వు చాలా ఇంటెలిజెంట్ అంటే మీరు చాలా ఇంటెలిజెంట్, నువ్వు తోపు అంటే నువ్వు తోపు, నువ్వు బ్రెయిన్ అంటే నువ్వు బ్రెయిన్, నువ్వు స్మార్ట్ అంటే నువ్వు స్మార్ట్, నువ్వు ఓవర్ స్మార్ట్ అంటే నువ్వు ఓవర్ స్మార్ట్, నువ్వు కేక్ అంటే నువ్వు కేక్, ఇవి ఎక్కువ ఉంటాయి. డి బా డా బా డా బా డా బడా 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 బడా. దివ్య, బర్నీ. డి సౌండ్స్ ఫర్ డా, బి సౌండ్స్ ఫర్ బా, డా బా. బర్నీ, దివ్య, నిఖిత. ఇక్కడ శ్రీజ కూడా ఉంటుంది. ఫస్ట్ దివ్య అంటుంది అనమాట, మీరు నాకు ఇచ్చింది నామినేషన్లో ఉన్నామని, ఇలాంటి టాస్కులు మీరైతే కనుక డెడ్ ఈజీగా గెలిచేటోళ్ళు అని చెప్పి అంటుంది. నా బాధ ఏంటంటే బర్నన్న వస్తే గెలిచేస్తాడు, బర్నన్న వస్తే దున్నేస్తాడు, కుమ్మేస్తాడు అని ఇన్ని చెప్తున్నారు. నిజంగా బర్నన్న ఎక్కడ కుమ్మింది కానీ ఎక్కడ దున్నేసింది కానీ కనబడదు మనకు. ఒక టాస్క్లో ఇట్లా హోల్డ్ చేసి పట్టింది, ఇంకొక టాస్క్లో ఇంకా విపరీతంగా హోల్డ్ చేసి పట్టింది కనబడతాయి. ఆయనే నెగిటివ్ అవుతాడు ఆ రేంజ్లో ఫిజికల్ అయితే, ఆ టైప్లో కనబడ్డాయి, అంతమించి ఇంకేం కనబడలే. ఇక్కడ బర్నన్న అంటారు అన్నట్టు. శ్రీజ నాకు ఫస్టే అన్నా మేము నామినేషన్లో ఉన్నామన్నా అని అన్నది. నా దగ్గర ఆన్సర్ ఏముంటుంది, ఇంకా ఆన్సరే లేదు. సరే అని చెప్పినాను. ఇక దివ్య ఉండి నా దగ్గర ఆన్సర్ ఉందంటది. నేను చెప్పిన ఆన్సర్ చెప్తుంది చూడురి, నా దగ్గర ఆన్సర్ ఉంది, మీరుంటే గెలిచే వాళ్ళం, క్యాప్టెన్ దాకా పోయేటోళ్ళం, ఈరోజు ఈ టాస్క్ ఇప్పుడు గెలిచినా కానీ రేపు ఏం జరుగుతుందో తెలియదు, అదే సిచ్యువేషన్, మీరుంటే కనుక బాగా ఆడి ముందరకు పోయేటోళ్ళం అని చెప్తుంది. అదే నేను చెప్పేది. ఆ తర్వాత ఇక్కడ బర్నీ, కళ్యాణ్ ఇక్కడ బ్యాటరీలు మార్చుకుందాం లోపలికి పోతూ ఉంటారు. అక్కడ కళ్యాణ్ కలుస్తాడు. కళ్యాణ్ కలిసిన తర్వాత అక్కడ మాట్లాడతాను అన్నట్టు. నామినేషన్లో ఉన్నారని చెప్పి శ్రీజాని ఇట్లా పంపిన అంటే అసలు నేను మీరే వస్తారనుకున్నా, మీరు దివ్యనికితో వస్తారేమో ఈ టాస్క్, టైర్ పక్కకి మరలేసే టాస్క్లా అనుకున్నా నేను. అసలు అంటే అనుకున్నాం కానీ శ్రీజ అన్నది నామినేషన్లో ఉన్నాం కదా అని ఇంకా నేనేం చెప్పలేకపోయినాను. సరే, శ్రీజ అక్కడ ఇంతకుముందు యాక్చువల్లీ ఎందుకు కిక్అవుట్ అనేది ఇచ్చినప్పుడు శ్రీజ ఏడుస్తుంది. మనకి ఎపిసోడ్లో చూపారు కానీ లైవ్లో ఉంటుంది. ఫస్ట్ ఏడుస్తుంది, ఆ తర్వాత ఓదార్చిన తర్వాత కళ్యాణ్ మళ్ళీ ఫైనల్ డెసిషన్ కింద చెప్తారు అన్నట్టు. సో ఇక్కడ శ్రీజ బర్నన్న పోయి, శ్రీజ ఎందుకు ఏడ్చావురా నువ్వు అని అంటే, ఛాన్సులు రావట్లేదు బర్నీ గారు, అది సడన్గా ఏడుపు వచ్చింది, నేను ఏడవలేదు, కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి ఆటోమేటిక్గా అని చెప్తుంది. నిరూపించుకుందామంటే అవకాశాలు రాక ప్రియ వెళ్ళిపోయింది అన్న బాధ వీళ్ళకు మనసులో ఉండిపోయింది. మనం కూడా డేంజరస్ సిచ్యువేషన్లో డేంజర్ జోన్లో ఉన్నామని చెప్పి భయం అవుతుంది. ఆ భయానికి నామినేషన్ ఉన్నాం కాబట్టి ప్రూవ్ చేసుకోవాలన్న తాపత్రయము, తపన ఇవన్నీ కనబడుతున్నాయి. ఇప్పుడు శ్రీజ ఇక్కడ ఈ కిక్అవుట్ అయ్యేసరికి చాలా ఇంకా పెద్ద బాధపడుతుంది. ఎందుకంటే ఎల్లుండి షూట్ ఉంటూనే ఉంటుంది మళ్ళీ. ఇవాళ ఏంది గురువారమా,
శనివారం నాడు షూటింగే ఉంటది. ఖతం ఎలిమినేషన్ అంతా అయిపోతూనే ఉంటది. శనివారం నాడు పొద్దున్న శనివారం ఎపిసోడ్, శనివారం నాడు సాయంత్రం ఆదివారం ఎపిసోడ్ కొట్టేస్తారు. ఎలిమినేట్ చేసి బయటకు పంపిస్తూనే ఉంటారు. ఇంకెక్కడ టైం ఉంది? ఆ టైం లేక టెన్షన్ అవుతుందనమాట. దగ్గరికి వచ్చేసిన టైం అని భయం. అది ఆ భయం కళ్ళల్లో కొట్టొచ్చినట్టుగా కళ్యాణ్‌కి కూడా కనబడుతుంది. ఎందుకంటే లాస్ట్ దాకా ఆడ పోయి నిలబెట్టేసారు కదా! అయిపోయింది ఇక. ఉల్ల వంద పావరడి అన్న అయిండు అంగడి. భయం భయం అయిపోయింది. అందుకే అసలు అమ్మాయిల్ని ముట్టుడు అమ్మాయిలు ముట్టిండు అబ్బాయి ఇప్పటిదాకా. ఈవెన్ తనుజకి అంటే ట్రూత్ ఆర్ డేర్ ఆడినప్పుడు తనుజతోటి డాన్స్ చేయాలన్నా కానీ గిట్ట పట్టుకున్నట్టు గింతకు మించి లేదు. అంతకంటే ముందైతే మీద పడ్డట్టే ఉండేటోడు మొత్తం అవాంతం. ఇక కప్పదర్శకమైనట్టు మొత్తం ఇట్ట పట్టుకునేటోడు మొత్తం. ఇడుగురా నాయనా అని ఇడవకుండా పట్టుకునే రోజులు ఉండే. మొత్తం ఏంది ఆ సూపులు ఎట్లుండేవి మొత్తం అన్నీ పోయినాయి. అన్నీ పోయి డీసెంట్గా అయిపోయి సైలెంట్గా అయిపోయి ఎందుకు వచ్చింది, మనం ఎందుకు వచ్చినాం, మనం ఎవరం, ఏడికెళ్ళి వచ్చినాం, మన ఊరేంది, మన కథ ఏంది, మన నానేంది, మన పని ఏంది, మనం ఏడికెళ్ళి వచ్చినాం, ఏది సాధిద్దామని వచ్చినామో ఆ సాధించేది వదిలేసి సాగదీసుడు చేతులేసుడు ఇవి ఎక్కువ అయిపోయినాయి. నాగార్జున సార్ ఇచ్చి పడేసారు. చేతుల్లో చూపించు చేతులేసుడులో కాదన్నాడు. కత్తం అది చంపేసినట్టే నిజంగా చెప్పాలంటే మనిషిని బట్టలు బయట నిలబెట్టినట్టు. అది అయ్యేసరికి ఇక అయిపోయింది. మారిండు, అందుకే ఆడిండు. సరే టాపిక్ డైవర్ట్ ఎక్కడికి పోయినా. ఆ తర్వాత ఎందుకు ఏడ్చినారు అంటే ఎందుకు ఏడ్చిన అని చెప్పాను. ఆ తర్వాత బర్ని అన్న, దివ్యానికిత, శ్రీజ అక్కడ పోయి కూర్చున్నారు. మనల్ని తీస్తారు అనుకున్నాము. ఇఫ్ ఇన్ కేస్ మనకు ఆ పవర్ వస్తే మనం వాళ్ళని తీసేటోళ్ళం కదా, ఎందుకంటే స్ట్రాంగెస్ట్ వాళ్ళని తీసేస్తారు, అది కామన్ అని చెప్పి మాట్లాడుకున్నారు. రైట్. ఆ తర్వాత ఇక స్టార్ట్ ఓన్లీ ఇద్దరు. ఇప్పుడు బర్ని అన్న, దివ్యానికిత ఇద్దరు కూర్చున్నారు. కూర్చున్నాక యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్, వెరీ స్మార్ట్ స్టార్టెడ్. స్మార్ట్నెస్కి విజిల్ కొట్టే లెవెల్ ఇంకా మీది నెక్స్ట్ లెవెల్ అంతే. డబ్బా బ్యాక్గ్రౌండ్ ఇట్లా మోగుతా ఉంది అన్నట్టు. డబ్బా డబ్బా సెల్ఫ్ డబ్బా డబ్బా. రైట్. మీరు ఫిజికల్ అంటే నేను ఫిజికల్గా అయితే బ్లాంట్ అయిపోతాను. ఎవరు? దివ్య చెప్తుంది. నేను ఫిజికల్గా అయితే బ్లాంట్ అయిపోతాను, అసలు నాకు ఇంకా కాదు, నా వల్ల కాదు. అదే మనం ఇద్దరం ఈ పాయింట్లో మాత్రం పోలార్ ఆపోజిట్. మీరు నార్త్ పోల్ అయితే నేను సౌత్ పోల్. ఫిజికల్ టాస్క్ విషయం, మిగతా విషయాల్లో మన ఇద్దరు బ్రెయిన్ ఒకటే తిరిగి పనిచేస్తుంది. కానీ ఈ విషయంలో మాత్రం మనం పోలార్ ఆపోజిట్గా ఉంటాం. మీరు ఫిజికల్ అంటే రారా అని చెప్పి పోతారు. అదే నేను అట్లా కాదు, నేను రాను నేను బోన్ రా అని చెప్పి కూర్చుంటా. ఆ కైండ్ ఆఫ్ థాట్ నాది. ఇద్దరం ఒకటే రకంగా ఆలోచిస్తాం, థాట్ ప్రాసెస్ అంతా సేమే, కానీ ఇది ఒకటి మాత్రం డిఫరెన్స్ అంటుంది. ఏం ముందు నుంచి పరిచయం చిన్నప్పటి నుంచి నాకేందో ఆయన గురించి మొత్తం చదివేసినట్టుగా గా టాస్కులలో నేను గప్పనే 3 వారాలు చూసి మొత్తం ఏదో ఒక మేధావి ఇంకో మేధావిని చదివేసి ఆ మేధావి గురించి ఈ మేధావి వచ్చి చెప్పడానికి వచ్చినట్టు చెప్తా ఉంటుంది కంటిన్యూగా. ఆయననేమో ఇంటెలిజెంట్ అండి, ఈమెనేమో మీరు తోపు అని చెప్పి ఈమె చెప్తుంది. అయిపోయిందా? ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి అబ్బా మాట్లాడుకోదగ్గాయి, కొంచెం వ్యాలిడ్ పాయింట్స్ కూడా మాట్లాడుకున్నారులే. అదేంటంటే యూ నీడ్ టు రియాక్ట్ ఫర్ ఎవ్రీథింగ్, యూ నీడ్ టు రెస్పాండ్, అంతేగాని రియాక్ట్ కావద్దని చెప్పిండు. ఇది ఆల్రెడీ కళ్యాణ్కి చెప్పిండు. మొన్న ఒకసారి కళ్యాణ్కి బర్ణోపదేశం అని చేసిన దానిలో చెప్పిండు, నేను ఎక్కడ కూడా రియాక్ట్ గాను, రెస్పాండ్ అవుతా అంతే, రియాక్ట్ కావద్దని చెప్పిండు. అదే విషయం ఇవి చెప్తున్నట్టు. అండ్ ఇంకోటి చెప్తాడు, సారీ అని చెప్పినప్పుడు నువ్వు అలో చేయాలి, లేదంటే అలో చేయొద్దు. నేను సారీ యాక్సెప్ట్ చేయను అని చెప్పాలి. లేదంటే యాక్సెప్ట్ చేస్తే కనుక ఆ పాయింట్ మళ్ళీ రేజ్ చేయొద్దు, ఆ పాయింట్ మీద వాళ్ళతో మళ్ళీ డిస్కషన్లకు దిగద్దు. అప్పుడు ఏమైందంటే మనం వాళ్ళ స్థాయికి పడిపోతాం, ఇద్దరిది ఒకటే లెవెల్ అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేయలేని సిచ్యువేషన్ ఉంటుంది. సో మనం యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని క్వశ్చన్ చేయొద్దు. ఇది ఇండైరెక్ట్గా ఏంటంటే సంజన అక్క టాపిక్ మీదకి పోయింది అన్నట్టు. నువ్వు సంజన అక్క బట్టలు దొంగతనం అదంతా కూడా సిల్లి గిల్లి అని చెప్పేసి అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్రశాంతంగా మాట్లాడుకున్నారు, క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ పనిష్మెంట్ మీదకి వెళ్ళి డిస్కషన్స్ వచ్చినాయి కదా అనే సజెషన్ చెప్తుంది అన్నట్టు. ఇక అంటే నేను క్లోజర్ చెప్పలేదండి. యాక్చువల్లీ నేను క్లోజర్ ఎందుకు చెప్పానంటే మన టీమ్ లీడర్ క్యాప్టెన్ పనిష్మెంట్ ఇస్తాడు, అందుకని చెప్పి నేను క్లోజర్ చెప్పిన. ఆ క్యాప్టెనే పోయిండు, మళ్ళీ ఇంకో క్యాప్టెన్ వచ్చిన తర్వాత అతనికి రిక్వెస్ట్ పెట్టినా నేను అంటే. అదే నేను చెప్తున్నా, నీ ఆలోచన కరెక్ట్ కావచ్చు, కానీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా ఉండొద్దు. ఇప్పుడు వదిలేస్తేనే కొన్నిసార్లు అప్పర్ హ్యాండ్ అవుతాం మనం. యు ఆర్ వెరీ స్ట్రాంగ్, మెంటలీ చాలా స్ట్రాంగ్ అని అంటే అర్థం ఏం చేసుకుంటుంది అంటే ఓకే వదిలేయాలన్నా అన్నట్టుగా అనుకుంటుంది. ఇక దివ్యానికిత అంటది 4 days నుంచి అడిగితే మీరు ఇప్పుడు చెప్పారు ఒక ఇన్పుట్ అన్నట్టుగా చెప్తుంది. 4 days నుంచి అడిగితే ఇప్పుడు చెప్పారు మీరు మమ్మల్ని నామినేషన్ అని పంపించారు కదా, మీరు ఏదో స్ట్రాటజీ చేసినట్టుగా ఆమె ఏదో చాలా ఫాస్ట్గా ఉంటుంది, నేనైతే హోల్డ్ చేయగలుగుతాను, ఇట్లాంటి స్ట్రాటజీ అని విజృంభించేద్దాం ఆటలో అని చెప్పి ఇంకేదో అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇదే మీకున్న గొప్పతనం అండి. ఏంటంటే మీరు మనల్ని స్ట్రాంగ్ అని చెప్పి తీసేసారు కదా, ఎందుకంటే మీలాంటి స్ట్రాంగ్ ప్లేయర్ మా దానిలో ఉండడం వల్ల. అండ్ మీరు మీ ప్రజెన్స్, మీ ఆరా
మీదంతా కూడా ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు బయట జనాలకు తెలుసు మీరేం పెద్ద స్ట్రాటజీలు వేస్తలేరని. కానీ చూసే వాళ్ళకి తోటి కంటెస్టెంట్‌లకి ఏమనిపిస్తది, ఈయన ఏదో ఆలోచించి ఏదో చేసిండు. అందుకే ఇట్లయింది, అందుకే అట్లయిందని ఇవన్నీ అనుకుంటా ఉంటారు. అది మీ పాజిటివ్ ఆరా. నేను రాంగ్‌గా అనుకోవచ్చు. ఆఫ్‌కోర్స్ నేను కరెక్ట్‌గా గెస్ చేస్తలేను కూడా అనుకోవచ్చు. కానీ నాకైతే అనిపించింది చెప్తున్నాను. అండ్ జనాలు అన్నీ చూస్తారు. వాళ్ళకి అర్థమైపోతది అన్నట్టుగా మాట్లాడిన తర్వాత బర్నీ అన్న నుండి మీరు నామినేషన్స్ అని ఆలోచించిన ఒక పాయింట్. రెండో పాయింట్ వచ్చి చేతికి ఇంజ్యూరీ తగ్గుతుంది కదా, అదొక పాయింట్. అండ్ మూడోది వచ్చేసి కార్డ్స్ కూడా మంత్ స్ట్రాంగెస్ట్ కంటెండర్ కార్డ్ అయితే లేదు కదా, ఎందుకులే అని చెప్పి వదిలేసిన అని చెప్పి చెప్తాడు అనమాట. కానీ బిగ్ బాస్ మా ట్విస్ట్ పెడతాడు. కంటెండర్ కార్డు అని లేదు కదా అని చెప్పి నేను వదిలేసిన అంటాడు కదా, అది ఏది తీసుకున్నా వాళ్ళు కంటెండర్ అయ్యే అవకాశం పెరుగుతుంది అని కూడా చెప్తాడు. ఆయన ఇష్టం. రేపు పొద్దుగాల ఎట్లా బుద్ధి మారుతుందో ఆయన చెప్పలేము. యా మీద ఇక్కడ చెప్తాడు అనమాట. దివ్యనికిత అంటది, అదే మీరు ఎక్కడ ఎలా ఆలోచించాలో తెలుసు, ఎలా అనలైజ్ చేయాలో తెలుసు. దట్ ఈస్ ద గ్రేట్ గురించి ఆలోచిస్తారు మీరు. వావ్, వాట్ వండర్ఫుల్. చుమ్చుకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. నీ డప్పు నేను కొడతా దండనగర, నీ డప్పు నేను కొడతా దండనగర, నా డప్పు నువ్వు కొట్టు డడంటగర. సరే, ఆ తర్వాత దివ్యనికిత అంటది, అదే మీరు ఎక్కడ ఆలోచించాలో, ఎలా ఆలోచించాలో, ఎలా అనలైజ్ చేయాలో మీకు తెలుసు, అందుకే మీరు గ్రేట్ అని చెప్పిన తర్వాత బర్నియా నుండి, మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు, టీమ్ లీడర్గా నేను ఉన్నాను, నా దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే, మీరు ఏదైనా చెప్తే నేను రిసీవ్ చేసుకుంటాను నా నమ్మకంతో నా దగ్గరికి వచ్చారు. ఒక టీమ్ లీడర్గా టీం గురించి ఆలోచించే వ్యక్తిని కాబట్టి నా దగ్గరికి వచ్చారు. నిజంగా ముగ్గురం కలిసి ఆడితే కనుక ద బెస్ట్ ఇచ్చేటోళ్ళం, కానీ ముగ్గురు కలిసి ఆడే ఛాన్స్ రాలేదు. కాబట్టి అఫ్కోర్స్ మనం ఫస్ట్ టాస్క్లో ముగ్గురం కలిసి చాలా గట్టిగా ఇచ్చాం. అక్కడ అంతా శ్రీజ వాళ్ళు ఇచ్చారు, అంతకుమించి ఇంకేం లేదు. ఆ తర్వాత గుడ్ నైట్ అని చెప్పి ఎక్కడ వాళ్ళు అక్కడ పోతుంటే తనుజ లోపల ఉంది, కూర్చొని చూస్తుంది అన్నట్టు మొత్తం. ఇక మా నాన్నగారు, మా నాన్న నా కోసం స్టాండ్ తీసుకోవా నాన్న, మా నాన్న ఏంది నా కోసం స్టాండ్ తీసుకోవడం కాదు, నా దగ్గరికి వస్తాడు ముచ్చట అన్నట్టుగా చూస్తుంది అన్నట్టు. వచ్చింది బర్నీ అన్న రాగానే, నాన్న మీరు అసలు నాతో టైమే స్పెండ్ చేయట్లేదు నాన్న, అసలు నాతో మాట్లాడట్లేదు నాన్న అని గారాలు పోతుంది. అట్లా కాదమ్మా, నువ్వు అలా అనుకోవద్దమ్మా అంటే, నీకు ఇంకో కూతురు వచ్చింది కదా, నీ మైండ్లో అన్నాడు ఆల్రెడీ, నీకు ఇంకో కూతురు వచ్చిన తర్వాత ఈ కూతురు మీద ప్రిఫరెన్స్ ఏముంటుందిలే అని అన్నాడు అని అంటే, ఏం మాట్లాడుతున్నావు, కూతురు కాదు, నేను జస్ట్ ట్రీట్ లైక్ గురువు, మేమిద్దరం స్ట్రాటజీలు మాట్లాడుకుంటాం అంతే. వచ్చారయ్యా ఇద్దరు మేధావులు, మాకు అప్పట్లో కూడా ఒక ఇద్దరు వదిలే, ఎందుకు వచ్చిన మంచిది. అయితే మేధావులు సమావేశం చేసుకుంటున్నాం మేము, అక్కడ స్ట్రాటజీలు ఆలోచిస్తాం, అంతకు మించి ఇంకేం లేదు. తనకి నా ప్రిఫరెన్స్ అంటే బాగా తెలుసు, మాది ఒక గురు శిష్యుల బాగుండేది మాది అని చెప్పి చెప్పిండు అనమాట. ఇవన్నీ చెప్పాను నన్ను, అందుకే నేను అన్నాను అంటే, అవన్నీ కాదే, లేదు అదేం లేదు, నా ప్రిఫరెన్స్ ఆమెకు తెలుసు, ఆమె ప్రిఫరెన్స్ నాకు టోటల్ క్రిస్టల్ క్లారిటీతో ఉన్నా అని చెప్తాడు. సరే పాప గుడ్ నైట్ అని కూడా వేయండి. కానీ నాకేమనిపించిందంటే, ఈయనకి నిజంగా క్లారిటీ ఉండింటే, నా ప్రిఫరెన్స్ ఏందో ఆమెకు తెలుసు అని అంటే, ఆమె గురించి నేను ఇమ్యూనిటీలో ఇవ్వలేకపోయినా అని బాధపడాల్సిన అవసరం లేదు. ప్రిఫరెన్స్ ఆమెకు తెలిస్తే ఆమె హెల్ప్ అడుగుతూనే ఉంటుంది. ఏమంటుంది, నాకు చేస్తారు, మీరే చేస్తారు అనుకున్నా కానీ మీ నుంచి కూడా రాలేదు సపోర్ట్, ఓకే మీరు కూడా అనుకున్నా కానీ మీరు కూడా రాలేదు అని ఊకే ఆమె సపోర్ట్ అడుగుతూనే ఉంటుంది. ఈయనేమో ఆమెకి నా ప్రిఫరెన్స్ ఎంతో తెలుసు అని చెప్తాడు. సరిపోయారు. 4 రోజులు ఆగుర్రి, తనుజా కంటే ప్రిఫరెన్స్ దివ్యనికితగా ఎక్కువ ఇస్తాడు. ఆల్రెడీ ఇవ్వడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూనే ఉండే. ఇది మ్యాటర్. ఇది నిన్న నైట్ జరిగిన ముచ్చట్లు. తర్వాత పండుకున్నారు, గుడ్ నైట్ అయింది. అండ్ టాస్క్కి సంబంధించిన ఒక ప్రోమో వచ్చింది. అంటే రేపు ఈ వీడియో ఇవాళనే చూస్తుంటారు కాబట్టి ఇవాళ నైట్ జరగబోతున్న ఎపిసోడ్లో మనకి ఆల్రెడీ లైవ్లో కూడా వస్తుంది అనుకోరి, యాంగ్రీ హిప్పో అనే టాస్క్ జరగబోతుంది. మనకి ఇది ఫస్ట్ ప్రోమో కింద రిలీజ్ అవుతుంది నేను ఇప్పుడు చెప్తున్నది. సో ఆ యాంగ్రీ హిప్పో అనే టాస్క్లో కూడా రెడ్ టీం వాళ్ళు అదరగొట్టి రెడ్ టీం వాళ్ళు గెలిచిరట. వీళ్ళకు ఒక స్పెషల్ పవర్ వచ్చేసింది. ఏంటి తెలుసా, గెలుపు బూస్ట్ ఇస్తుంది, హార్లిక్స్ ఇస్తుంది, బోన్విటా ఇస్తుంది. ఆ తర్వాత మళ్ళీ గెలవడానికి ఎనర్జీని ఇస్తుంది. మిగతా వాళ్ళంతా అబ్బా అనే ఒక నిరాశ నిస్పృహాలతో ఉంటే, వీళ్ళేమో ఎనర్జీ, ఆనందం, సంతోషంలో ఈజీగా ఆడతారు. యాక్చువల్లీ ఇవన్నీ అంటే ఓడినా గెలిచినా ఇవన్నీ కూడా మెదడుకి ఎక్కని ఫ్లోరా గారు ఆల్వేస్ యాక్టివ్గానే ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా, నెగిటివ్ని నెత్తికెక్కించుకోదు కాబట్టి చాలా లైటర్ వేలో ఉంటుంది. కాబట్టి వీళ్ళ టీం అంతా కూడా ఇప్పుడు అంతా లైటర్ వేలో ఉన్నారు, లైటర్ మోడ్లో ఉన్నారు. కళ్యాణ్ కానీ ఇమాన్యుల్ కానీ చాలా యాక్టివ్గా ఉన్నారు, ఈజీగా ఉన్నారు. లైక్ ఈ టాస్క్లో యాంగ్రీ హిప్పో అనే టాస్క్లో మనకు ప్రోమోలో చూసినా కానీ ఇమాన్యుల్ దంచి కొట్టిండు, ఫస్ట్ ఊరికిపోయిండు, స్టోర్ రూమ్లో బాల్ తీసుకున్నాడు, సంకల పెట్టుకున్నారు, ఊరికిండు పోయిండు, టక్కర హిప్పోలో వేసేదాకా అడిది పిడిది ఆగమాగం చేసిపోయి బాల్ అయితే హిప్పోలో వేసేసిండు. లైక్ దట్ ఇక ఆ టాస్క్ కంటిన్యూ అయ్యి మళ్ళీ కళ్యాణ్ వాళ్ళే గెలిచి, కళ్యాణ్ వాళ్ళు మళ్ళీ ఇంకొక అక్కడ ఆల్రెడీ లగ్జరీ ఫుడ్ మటన్ సంథింగ్ అని పెట్టారు కదా, అట్లాంటివి తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అది మ్యాటర్.
ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబా ఖైర్. దిస్ ఈజ్ యువర్ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ సీను 65.